చేశాను ప్రొడక్ట్. సో వండర్ఫుల్ రిజల్ట్. సో మై సెల్ఫ్ నా వరకు అయితే సార్ దాదాపు నాకున్న ప్రాబ్లం ఏంటంటే సార్ నాకు స్లీపింగ్ ప్రాబ్లం సార్. సో స్లీపింగ్ ప్రాబ్లం ఇప్పుడు కాదు, దాదాపు నాకు 19 సంవత్సరాల ఉన్నప్పటి నుంచి నాకు ఆ ప్రాబ్లం ఉంది. సో నేను వేరే మెడిసిన్ కూడా నేను వాడాను. సో మనకేమైనా అలోపతి మెడిసిన్ వాడాను నేను. సో అది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ వచ్చేసిందండి. ఏ విధంగా సైడ్ ఎఫెక్ట్ అంటే నా బాగా నాలుక మందం కావటం, అదే విధంగా మనిషి ఎప్పుడు లేజీగా ఉండటం, ఎప్పుడు నిద్రపోవటం, ఇదే పని ఉండేది అనమాట. అంటే మనకు తెలియంది ఒకటి అయితే కనబడింది ఆ ప్రొడక్ట్, అంటే అది వాడటం వల్ల మనకు ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చింది మనకు కనబడింది. సో అట్లా కొన్ని రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే, సో నీకు మళ్ళీ డోస్ ఎక్కువైంది, కొంచెం తగ్గించాలనే కాన్సెప్ట్ లో మళ్ళీ తగ్గించారు. అయినా కూడా మన బాడీకి అది ఇంకా ఎక్కువ అయిపోయి కూడా మనకు ప్రాబ్లం ఇంకా వేరే వస్తూ ఉండేది. సో మనకు డ్యూటీలు వెళ్ళినా కూడా ఏదో ఒకటి అంటుండేవాడు అనమాట. ఎప్పుడు ఇతను ఏమంటారు, ఎప్పుడు సోమరిపోతు లేక ఉంటాడు, ఎప్పుడు డల్ ఉంటాడు అనే పాయింట్ ఆఫ్ లో అనేవాళ్ళు చాలా మంది. సో అట్లా అనుకున్న తర్వాతకి ఇంకా వాడొద్దు అని డిసైడ్ అయ్యాను. తర్వాతకి మరొక పర్సన్, అంటే ఒక పర్సన్ డాక్టర్ని కలిస్తే ఆయన ఏమన్నా అంటే, సార్ మీరు మెడిసిన్ వాడకున్నా పర్లేదు, ఒకటే మీ దగ్గర ఉన్న ఒక సోర్స్ ఒకటి ఉంది. ఏం లేదు, మీరు ఎంత టైం అన్నా కానీ ఎర్లీ మార్నింగ్ 5:30కి మీరు లేవండి. సో కంపల్సరీ వాకింగ్ చేయండి, అదే విధంగా మీరు మామూలుగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. సో డెఫినెట్ గా మీ ప్రాబ్లం క్యూర్ అవుతుందని చెప్పిన ఆయన. సో అట్లా దాదాపు నేను 6 మంత్స్ అట్లా చేశాను సార్. చేసిన తర్వాతకి నిజంగా మార్పు అయితే కనపడింది. అంటే నిజంగా నేచర్ ఏదో పవర్ ఉందని చెప్పి అర్థమైపోయింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా అది చేస్తున్న తరుణంలో మనకు ప్రశాంత్ సార్ గారు నాకు ఈ ప్రొడక్ట్ నాకు సజెస్ట్ చేయడం జరిగింది. సో ఒకటే అన్నాడు ఆయన, సార్ మీకు ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే, సో నాకైతే ప్రాబ్లం పెద్దగా ఏం లేదు సార్, ఒక స్లీపింగ్ ప్రాబ్లం అయితే ఉందని చెప్పిన. సో అంతకుముందు తెలియదు ఏంటంటే, నాకు ఆల్రెడీ సైనస్ ఉండి అప్పటికే నాకు 1 ఇయర్ సైనస్ నుంచి నాకు ఇబ్బందులు ఉన్నాను, నేను అప్పటికే 1 ఇయర్ నుంచి సైనస్ లో. సో ప్రాబ్లం స్లీపింగ్ కాబట్టి ముందు స్లీపింగ్ అయితే చూద్దాం అనే కాన్సెప్ట్ వాళ్ళకి చెప్పలేదు. సో నాకు స్లీపింగ్ ప్రాబ్లం అని చెప్పాను. ఆ స్లీపింగ్ ప్రాబ్లమ్ అయితే నేను వాడుకున్నాక నాకు 15 days రిజల్ట్ వచ్చింది సార్ నాకు. సో ఎంత మంచి నిద్ర అంటే నిజంగా అది ఇంకా చాలా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా అనిపించింది స్లీపింగ్. సో అది స్లీపింగ్ వచ్చిన అంటే మంచిగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినాక నిజంగా ఎవరైతే నన్ను డ్యూటీలో కొన్ని మాటలు అన్నారో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు వాళ్ళు. సార్ ఏంటి సార్ మీరు ఇంత ఎనర్జీ కనిపిస్తున్నారు, ఇంత బాగా ఇంత యాక్టివ్గా ఉన్నారు, ఏంటి కారణం చాలా మంది చెప్పారు. చాలా మంది అడిగారు కూడా. సో వాళ్ళు ఒకటే చెప్పాను, సార్ నేను ఒక సంవత్సరం ప్రోడక్ట్ వాడుతున్నాను. సో నాకు రిజల్ట్ చాలా మంచిగా వచ్చింది అంటే, సో అది నిజం అని చెప్పి అట్లా నా ఎంబడి ట్రావెల్ చేసి తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అదే వాడుతున్న తనంలో మన స్లీపింగ్ ప్రాబ్లం అయితే మంచిగా ఉంది అని చెప్పి అట్లనే ఉన్నా నేను. ఉన్న తర్వాతకి ఆల్రెడీ అప్పుడు అందరం కూడా ప్రోడక్ట్ వాడుతా ఉన్నారు. సో ఒకసారి మన కంపెనీ విజిట్ చేయడం జరిగింది. సో నిజంగా ప్రోడక్ట్ మనదేనా లేకపోతే వేరేదని చెప్పి డౌట్ వచ్చి మన కంపెనీ విజిట్ చేయడం జరిగింది. సో ఇట్లా నేను ప్రోడక్ట్ వాడుతున్న తరుణంలో నాకు తెలియకుండానే సైనస్ ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోయింది సార్. సో ఎందుకంటే సైనస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఇక్కడ నాకు తెలిసి ఎంతో మందికి వాళ్ళ ఉంటే కదా ఒకటే చెప్తున్నాను. సైనస్ ఉన్న వాళ్ళకు ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందంటే సార్, ముక్కు మొత్తం బిగ్గర్ అయిపోయి అంటే మన శ్వాస ఆడదండి. అంటే ఒకనొక టైంలో చనిపోతామన్న భయం కూడా అనిపిస్తుంది. సో అలాంటి దాని నుంచి నాకు వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది సార్ సైనస్ నుంచి. సో స్టిల్ నా ఇప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా, అంటే చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాను. చాలా హ్యాపీగా నేను లైఫ్ లీడ్ చేస్తున్నా. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా, వితౌట్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా మనం ప్రోడక్ట్ వాడుతున్నాం అంటే నిజంగా వండర్ సార్ ఇది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వాడుతున్న తరుణంలో అంటే మా అక్కకి ఇచ్చాను, ఆమెకు కిడ్నీ స్టోన్స్ ఉండేది. సో ఆమె కిడ్నీ స్టోన్స్ కూడా చాలా సివియర్ గా ఉండేది ప్రాబ్లం. అంటే అట్లా ఆమె వాడుతూ వాడుతూ ప్రోడక్ట్ కూడా, అది ఏమంటారు, మన మెడిసిన్ వాడుతూ వాడుతూ కూడా ఆమె ఏమంటారు, లాస్ట్ డాక్టర్లు ఏం సజెస్ట్ చేశారు, ఆమెకు కంపల్సరీ సర్జరీ చేస్తేనే స్టోన్స్ పోతాయని సజెస్ట్ చేశారు. సో ఆ పాయింట్ నేను చెప్పాను, సో నేనైతే వాడుకుంటున్నాను ప్రొడక్ట్, నాకు మంచి రిజల్ట్ ఉంది. సో ఒకవేళ ఇన్ కేసు నా అంటే ప్రోడక్ట్ మీద పక్క పెట్టేస్తే నా మీద నమ్మకంతోన ఒకసారి ప్రోడక్ట్ తీసుకొని చూడని చెప్పాము. సో నిజంగా సార్ ఆ ప్రోడక్ట్ తీసుకున్నాక ఆమె కరెక్ట్ గా దాదాపు ఎన్ని రోజులు పడిందంటే నాకు ఇంకా గుర్తుంది. 39 months సార్. అంటే ప్రతి నేను డేట్ రాసుకున్నాను, ఎందుకంటే నా తర్వాత ఫస్ట్ పర్సన్ ఆమెకే ఇచ్చిన. సో నిజంగా ఈమెకి ఎప్పుడు వస్తుందో రిజల్ట్ అని చెప్పి నేను పర్ డే నేను డేట్ రాసుకున్నాను. ఎగ్జాక్ట్లీ 39 days లా ఆమెకు ఏదైతే మన కిడ్నీ స్టోన్ నుంచి పెయిన్ ఉందో ఆ పెయిన్ రిలీఫ్ పొందింది సార్ ఆమె ఫస్ట్ టైం 39 days తర్వాత. అప్పుడు అనిపించింది, ఆమె కూడా ఒక హోప్ వచ్చింది, అంటే నాకు పెయిన్ తగ్గింది అంటే మెల్లిమెల్లిగా స్టోన్ కూడా తగ్గుతుంది అనే కాన్సెప్ట్ లో ఆమె అట్లే వాడుతూ వాడుతూ వచ్చింది సార్. ఇప్పటి వరకు కూడా ఆమె హాస్పిటల్కి వెళ్ళలేదు, సర్జరీ చేసుకోలేదు. సో అట్లా ఈ రెండు నా పర్సనల్ టెస్ట్ మోనీస్. ఇంకా దీని తర్వాత ఇంకా చాలా మందికి ఇచ్చినాం. సో నా వెంబడి కొంతమంది లీడర్స్ తో పాటు పెరాలసిస్ పేషెంట్లకు ఇచ్చినాం, అదే విధంగా షుగర్ పేషెంట్లకు ఇచ్చినాం, హార్ట్ పేషెంట్లకు ఇచ్చినాం. బట్ ఒకటేసారి గాడ్ గ్రేస్ ఏంటంటే ఇంత మంచి ప్రోడక్ట్ రావటం అనేది నిజంగా వండర్ సార్. సో చాలా మందికి నీడ్ ఉంది ప్రోడక్ట్ అయితే. సో మన వంతుగా ఎంత మందికి వీలైతే అంత మందికి మనం ఇచ్చేద్దాం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి అందరు మన వెంబడి చాలా హ్యాపీగా, చాలా జెన్యున్ గా ప్రోడక్ట్ తీసుకుంటున్నారు. సో చాలా మంచి ప్రోడక్ట్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ నాకు ఈ ప్రోడక్ట్ సజెస్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ ప్రశాంత్ సార్. అదే విధంగా ఇంత మంచి ప్రోడక్ట్ అందరికి ఉండేటువంటి మీకు సార్, మీకు ఎస్పెషల్లీ థ్యాంక్ యూ అండి. సో అందరం ప్రోడక్ట్ వాడదాం, అందరం హ్యాపీగా ఉందాం. మన వంతున ఎంత మందికి వీలైతే అంత మందికి ప్రోడక్ట్ ఇద్దాం, అందరిని కూడా ఆరోగ్యం చేసి కాపాడదాం సార్. థ్యాంక్ యూ సో మచ్.